ఇండియా తుర్కీకి పెద్ద దెబ్బే వేసింది. టర్కీకి వీక్ పాయింట్ అయిన జియోపొలిటికల్‌గా వీక్ పాయింట్ అయిన సైప్రస్‌లో ఇండియా ఎంట్రీ ఇచ్చింది. మోడీ గారు సైప్రస్‌కి వెళ్లారు. ఇండియా లాంటి ఒక ఇంపార్టెంట్ కంట్రీ సైప్రస్ విజిట్ చేయడం అండ్ ఓపెన్‌గా సైప్రస్‌ని సపోర్ట్ చేయడం టర్కీకి ప్రాబ్లమ్, సైప్రస్‌కి ఒక పెద్ద జియోపొలిటికల్ విక్టరీ అనే చెప్పాలి. మోడీ గారు 3 కంట్రీస్ విజిట్ చేస్తున్నారు. అందులో ఫస్ట్ సైప్రస్, దాని తర్వాత క్రొయేషియా అండ్ దెన్ కెనడా. అండ్ కెనడాలో G7 కంట్రీస్ మీటింగ్ జరుగుతున్నాయి. ఇండియా స్పెషల్ గెస్ట్‌గా ఇన్వైట్ చేశారు. దీని గురించి ఆల్రెడీ మన ఛానెల్‌లో ఒక వీడియో చేసుంచాను. చూడని వాళ్ళుంటే చూడండి. ఖచ్చితంగా ఖలిస్తాన్ ఎలిమెంట్స్ డ్రామా క్రియేట్ చేస్తాయి కెనడాలో. చూడాలి మళ్ళీ ఏం జరుగుతుందో. టర్కీలో ఎర్త్‌క్వేక్ వచ్చినప్పుడు మనము వన్ ఆఫ్ ద ఫస్ట్ కంట్రీస్ టు హెల్ప్ టర్కీ. మనం చాలా తొందరగా వెళ్లి వాళ్ళకి హెల్ప్ చేసాం. అది కూడా మర్చిపోయి వాళ్ళు పాకిస్తాన్ లాంటి ఒక కంట్రీకి బైరక్తర్ డ్రోన్స్ అనేది సప్లై చేసి, అది కూడా ఖచ్చితంగా టర్కీకి తెలుసు బైరక్తర్ డ్రోన్స్ అనేవి పాకిస్తాన్ ఇండియాలో ఉన్న అమాయకమైన సివిలియన్స్ పైనే వాడుతుందని అయినా కూడా సప్లై చేశారు. మనకి నష్టం కలిగించాలని ట్రై చేశారు. కానీ మన డిఫెన్స్ సిస్టమ్ మెచ్చుకోవాలి. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అది ఆకాష్ మిసైల్ సిస్టమ్ కావచ్చు, S-400 కావచ్చు, లేదా ఇతర భారతీయ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంకా ఇతర వేరే వేరేవి కావచ్చు. అవన్నీ చాలా బాగా పనిచేసి ఈవెన్ కంపేర్ చేసుకుంటే ఇజ్రాయెల్ కంటే బాగున్నాయి. ఎందుకంటే ఇరాన్ వేసిన కొన్ని మిసైల్స్ ఇజ్రాయెల్ ఆపలేకపోయింది. అవి మనం చూసాము. సోషల్ మీడియాలో విజువల్స్ ఉన్నాయి. మీరు చూడొచ్చు. తెల్ అవీవ్‌లో పడ్డాయి, హైఫాలో పడ్డాయి. ఇజ్రాయెల్ చాలా స్ట్రగుల్ అవుతుంది. ఆస్తి నష్టం భారీగానే జరిగింది ఇజ్రాయెల్‌కి కూడా. కానీ మనము పాకిస్తాన్‌తో ఆపరేషన్ సింధూర్‌లో చూసుకుంటే, మనం వాళ్ళేసిన బైరక్తర్ డ్రోన్స్‌ని ఆపగలిగాము. అండ్ ఈవెన్ వాళ్ళ బాలిస్టిక్ మిసైల్స్‌ని కూడా మనం ఆపాము. అండ్ రానున్న కాలంలో ఫ్యూచర్‌లో మన డిఫెన్స్ సిస్టమ్ ఇంకా మెరుగవుతుంది. టర్కీ చేసిన ఈ చర్యని మనం మర్చిపోకూడదు. అండ్ ఈవెన్ ఆమీర్ ఖాన్ ఎవరైతే ఐ థింక్ 3 ఇయర్స్ అగో టర్కీ ప్రెసిడెంట్ కలిసారు. ఫోటోస్ దిగారు. అవన్నీ చూసి చాలా వైరల్ అయ్యి ప్రజలు క్రిటిసైజ్ చేశారు. ఒకానొక ఇంటర్వ్యూలో తను ఏమన్నారంటే రీసెంట్‌గా, "నాకప్పుడు తెలీదు టర్కీ ఇంత అగెయిన్స్ట్ ఇండియాకి వెళ్తుంది అని. ఖచ్చితంగా ఇప్పుడు బాయ్‌కాట్ టర్కీ అని ఏదైతే ట్రెండ్ నడుస్తుందో నేను కూడా దానికి సపోర్ట్ చేస్తాను" అని చెప్పి ఆమీర్ ఖాన్ గారు అన్నారు. సైప్రస్ కంట్రీలోని నార్త్ భాగాన్ని టర్కీ ప్రాక్సీస్ కబ్జా చేసి దాన్నొక సెపరేట్ కంట్రీగా డిక్లేర్ చేసుకున్నారు. కానీ టర్కీ తప్ప దాన్ని సెపరేట్ కంట్రీని ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. టర్కీ నార్త్ సైప్రస్‌ని మత ప్రాతిపదికన విభజించింది. మనం సైప్రస్ పాపులేషన్ చూసుకుంటే ఐ థింక్ 2010 వరకే డేటా ఉంది. లేటెస్ట్ డేటా మన దగ్గర లేదు. ఎందుకంటే ఈ విభజన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. పాపులేషన్‌ని కౌంట్ చేయడం. సో, మనం ఉన్న 2010 అనాలిసిస్ చేసుకుంటే దాదాపు ఇప్పటికి ఒక 13-14 లాక్స్ వాళ్ళ పాపులేషన్ ఉండొచ్చు. అండ్ రౌండ్ అబౌట్ ఆడ రిలీజియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే గనక 73-75% మనకు క్రిస్టియన్స్ కనిపిస్తారు. 25-30% లోపు మనకి ముస్లిమ్స్ కనిపిస్తారు. 1974లో టర్కీ వచ్చేసి సైప్రస్‌ని ఇన్వేడ్ చేసింది. దాదాపు 37% వాళ్ళ ల్యాండ్ కబ్జా చేసి, ఇక ఈ రోజుటి నుంచి ఇక్కడ ముస్లిమ్సే ఉంటారని చెప్పి డిక్లేర్ చేసింది. ఆ రోజుటి నుంచి ఈ రోజు వరకు సైప్రస్‌కి, టర్కీకి రిలేషన్స్ ఏమాత్రం బాలేవు. దాని తర్వాత సైప్రస్ ఒక చిన్న సైజ్ రివెంజే తీర్చుకునింది టర్కీ పైన. టర్కీ ఎప్పటినుంచో యూరోపియన్ యూనియన్‌లో మెంబర్‌గా మారాలి చేరాలి అని అనుకుంటుంది. కానీ ఏదైతే సైప్రస్ ఉందో అది ఆల్రెడీ యూరోపియన్ యూనియన్ మెంబర్. అది టర్కీ ఎంట్రీని బ్లాక్ చేస్తూ వచ్చింది. ఒకవేళ యూరోపియన్ యూనియన్‌లో గనుక ఎంట్రీ దొరుకుంటే టర్కీకి కొంచెం వితౌట్ పాస్‌పోర్ట్ యూరోప్ మొత్తంలో వాళ్ళ సిటిజన్స్ ట్రావెల్ చేయొచ్చు. రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉండవు. చాలా ఫ్రీ ఉంటుంది. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు కూడా ఏం పెద్దగా రెస్ట్రిక్షన్స్ లేవు. బట్ యూరోపియన్ యూనియన్‌లో చేరితే ఇంకా చాలా వేరే బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ దక్కకుండా ఎంట్రీ రాకుండా సైప్రస్ చేస్తుంది. నకిలీ దేశమైన నార్త్ సైప్రస్ ఏదైతే టర్కీ క్రియేట్ చేసిందో దాన్ని టర్కీ తప్ప ఎవరు యాక్సెప్ట్ చేయరు, రికగ్నైజ్ చేయరు. ఈవెన్ రష్యా, చైనా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అలాంటి ఒక కంట్రీ ఏదైతే ఏదైతే ఒరిజినల్ సైప్రస్ ఉందో, ఆ సైప్రస్‌కి ఇండియా లాంటి ఒక ఇంపార్టెంట్ కంట్రీ నుంచి ప్రైమ్ మినిస్టర్ వెళ్ళడం, ఇది చాలా ఇంపార్టెంట్ సైప్రస్‌కి. అండ్ టెంపరేచర్ పెరుగుతుంది టర్కీలో. టర్కీకి చాలా ఇబ్బంది. ఈవెన్ మోడీ గారిని సైప్రస్ లీడర్స్ ఆ బోర్డర్ ఏదైతే నార్త్ సైప్రస్ మామూలు ఓవరాల్ సైప్రస్ అనే బోర్డర్ ఉందో, ఆ బోర్డర్ దగ్గరికి మోదీ గారిని తీసుకువెళ్ళి అక్కడున్న ఇంపార్టెంట్ లీడర్స్ వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఇలా 1974లో ఇలా డివైడ్ జరిగింది. దాని తర్వాత సినారియో ఇలా జరిగింది. అంటే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఈవెన్ మోడీ గారు గూడా చాలా యాక్టివ్‌గా డిస్కస్ చేశారు. అండ్ ఇండియా క్లియర్‌గా అఫీషియల్‌గా ఓ మాట చెప్పింది. వి బిలీవ్ ఇన్ వన్ సైప్రస్. అంటే మేము సైప్రస్‌ని ఓవరాల్‌గా ఒక వన్ కంట్రీగా భావిస్తాం కానీ అది నార్త్, సౌత్ అనేది మేము భావించము. వన్ సైప్రస్ అన్నారు. అండ్ అది మాత్రమే కాదు గమనించాల్సింది సైప్రస్ వాళ్ళ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ మోడీ గారికిచ్చారు. ఇండియా, టర్కీ రిలేషన్స్ బాగున్నంత వరకు మనము సైప్రస్‌ని పట్టించుకోలేదు. సైప్రస్ విషయంలో ఏ కామెంట్ చేయలేదు. ఈవెన్ అప్పుడప్పుడు టర్కీ కాశ్మీర్ విషయంలో కొంచెం పాకిస్తాన్‌కి సపోర్ట్ చూపించినా మనం పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే టర్కీ డ్రోన్స్ సప్లై చేసి మన సామాన్య ప్రజల ప్రాణాలను తీయాలని ఫిక్స్ అయ్యిందో, అప్పుడు ఎంట్రీ ఇచ్చింది ఇండియా సైప్రస్‌లో. ఖచ్చితంగా మనం టర్కీకి ఒక పాఠం నేర్పిస్తాము. అండ్ జస్ట్ ఇమాజిన్ మనం గనుక
బ్రహ్మోస్ మిసైల్ని కనుక సప్లై చేస్తే సైప్రస్కి అది గేమ్ చేంజింగ్ మూమెంట్ అవుతుంది. ఎందుకంటే బ్రహ్మోస్ని ఆపగలిగిన డిఫెన్స్ సిస్టమ్ మోస్ట్లీ ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు. ఐ థింక్ S-500 దాన్ని ఆపొచ్చు. కానీ S-500 కంప్లీట్ లార్జ్ స్కేల్‌లో రష్యాతోనే ఇంకా డెవలప్ కాలేదు. ఆఫ్‌కోర్స్ వాళ్ళు ఆ టెక్నాలజీని వాళ్ళు తెచ్చుకున్నారు. కానీ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ జరగలేదు. ఇంకా వాళ్ళు ఏ కంట్రీకి ఎక్స్‌పోర్ట్ కూడా చేయరు. అండ్ మోర్ ఓవర్ అమెరికాలో ఉండే అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ మాత్రమే బ్రహ్మోస్‌ని ఆపగలవు. ఒకవేళ ఇండియా సప్లై చేస్తే చాలా పెద్ద దెబ్బ తగులుతుంది టర్కీకి. అండ్ దాంతో పాటు ఇంకా మనం ఏదైతే ఆపరేషన్ సింధూర్‌లో సక్సెస్‌ఫుల్‌గా పనిచేసిన మన ఇండియన్ ఆకాష్ డిఫెన్స్ సిస్టమ్‌ని కూడా మనం అమ్మితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు టాక్స్ జరుగుతూ ఉంటాయి. చూడాలి మళ్ళీ ఏం జరుగుతుందో. ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ మీకు నేను అప్లోడ్ చేయగానే మీ వరకు రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసి ఉంచుకోండి. నేను అప్లోడ్ చేయగానే మీ వరకు చేరుతుంది. థ్యాంక్ యూ.